ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? My heart is powered by my passion. My mind is driven by my dream. I am Lady Predator. దీంట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి మనకి ట్రావెల్ చేయడానికి. వెహికల్స్ కాకుండా ఇంకొక ఈజియెస్ట్ వే కూడా ఉంటుంది. సడన్గా ఎవరైనా ఎనిమీస్ వచ్చేసారనుకోండి మీ దగ్గరికి, ఇక్కడ వచ్చేస్తే మీరు ఏం చేస్తారు చెప్పనా, ఇట్లా ఒక కుప్ప ఉంటుంది అనమాట, స్నో కుప్ప. దీంట్లో ట్రాన్స్ఫార్మ్ కొట్టుకోండి, అంతే, ఉరుకుడే ఇక్కడికి వెళ్ళి ఇంకా దొల్లుకుంటే వెళ్ళిపోవడమే. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఒక స్క్వాడ్ వచ్చింది. స్మోక్ గన్ చూపించనా? చూడండి, అబ్బా పైనుంచి ఇక్కడ నుంచి వచ్చారు వాళ్ళు. నేను స్మోక్ గన్ గురించి డెమో ఇచ్చుకుంటా కూర్చున్నా. ఇంకా 18 సెకండ్స్ ఉంది, తొందర రావాలా? నువ్వు కిందకి రావాలి. అదేంటది పాటలాగా లేదు, ఏడ్చినట్టుగా ఉంది. కొంచెం దూరం లేయండి. అరే కొంచెం వాళ్ళు కొట్టేద్దాం. కొంచెం మధ్యలోకి మాత్రం రాకండి ఎవరు, బుడుంగ్ బుడుంగ్ అని. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. తెలుసా నా ముందు ఎట్లున్నారు తెలుసా, పీక్ చేసుకొని. కొట్టాలి మళ్ళీ మళ్ళీ, హెచ్పి పెరిగిపోతుంది దాన్ని. అయినా కూడా వదలలేదు నాకు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. నేను గ్లైడర్ వేసుకెళ్తా, నేను గ్లైడర్ వేసుకెళ్తా. సింగిల్ హ్యాండ్ ఉంది నా. ఈవెంట్ కదా ఆ వింగ్స్ మధ్యలోంచి పోదామా? వ్యాధి అన్నయ్య, వ్యాధి. మళ్ళొకసారి వెళ్ళిపోయాక మళ్ళొకసారి తీసుకో. వెళ్ళిపోయాక మళ్ళొకసారి తీసుకెళ్తున్నా జేమ్స్. ఇది తిప్పినప్పుడు గిర్రమని తిరిగిపోదు కదా, జస్ట్ రుకోసారా. తిప్పుతున్నా జేమ్స్, తిప్పుతున్నా. నువ్వేం చేస్తావంటే ఇటువైపు ఒక సైడ్కి లీనవ్వు, లేకపోతే పోయి ఒక రెక్క మీద కూర్చో. ఎల్పి నీ సబ్బు స్లో ఏంటి? ఈ సబ్బు కాదు, మనం కూర్చున్నది గ్లైడర్. సబ్బు మీద కూర్చుంటే ఫాస్ట్ పోతుంటే
నేను దాని మీదకి ల్యాండ్ కానీ చూస్తా. నువ్వు ఫస్ట్ తిన్నావు, నోరంతా పెట్టుకున్నావు, నోట్లో నిండా పెట్టుకొని అయిపోయింది. నేను తినడానికి నేను మీద నవ్వడానికి చూస్తా అంట. చాలే ఇంకా మస్తు ల్యాండ్ అయినా తెలుసు. అయినా కిందికి పడేస్తుంది. ఓకే, క్రాష్ ల్యాండింగ్, మేడే, క్రాష్ ల్యాండింగ్, డిన్ 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 టుడే. I need a weapon. నాకు ఈ ల్యాంప్స్ నచ్చాయి తెలుసా, ఇట్లాంటివి ఎక్కడైనా దొరుకుతాయేమో చూడాలి. కానీ స్నో ఏరియాలో బాగుంటుంది. నేను యాక్చువల్లీ స్నో ఏరియాకి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నా. అక్కడే నేను ఇంకా అక్కడ సెటిల్ అయిపోతా స్నో ఏరియాలో. ఇట్స్ ఎక్స్ట్రార్డినరీ యా ఓకే. ఎవరైనా ఉన్నారా చాట్లో ఉన్న వాళ్ళు? ఎవరైనా స్నో ఏరియాలో ఉంటే కనుక సుత్తి పట్టుకొస్తానండి నేను. అంతే చిట్టి. మనం ఏం చేద్దాం అంటే ఫీజ్ అయిపోతుంటే కొట్టాలి కదా. కాదక్క, ఇక్కడ నుంచి ఎగురుకుంటూ డ్రాగన్ ఆ మ్యాజికల్ వరల్డ్ లోకి వెళ్ళి అక్కడ యుద్ధం తీసుకుంటుంది అనమాట. మనం యాక్చువల్లీ ఒక పోర్టల్ ఓపెన్ చేసి ఎక్కడికి వెళ్తామో తెలుసా? దీని లోపలికి వెళ్తాం. దాని లోపల అంత పెద్ద ప్రపంచం ఉంటుంది. చాలా బాగుంది. రియల్ లైఫ్లో అంటే కార్టూన్స్ అవి ఇవి చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు వి గాట్ టు లివ్ ఇన్ అవర్ లైక్ యూనో ఆ కార్టూన్ లైఫ్లో బ్రతికే అవకాశం వచ్చింది అనిపిస్తుంది. థ్యాంక్ యూ పబ్జీ. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? అది చంప మీద కొడుతున్నదండి. 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. పాపం అంటారు అన్నావు అంటారు నీకైనా కొడతావా? మసాజ్ చేస్తున్నా దాని ముక్కుకి. దాని ముక్కు నాకు లాగా షార్ప్గా లేదు, అందుకని ముక్కుకు ఇట్ట వేసి గుద్దుతో షార్ప్ అవుతుందని. షార్ప్ అయిపోతుంది. కరెక్టే. రెండు నైఫ్స్ పెట్టి సగం కోస్తా, కానీ బాగుంది కదా. దాని ముక్కులో పెట్టు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దాని ముక్కులో పెట్టు. వాటర్ లో కూడా పోతుందా? ట్రై చేద్దాం. వాటర్లో ఇంకా చూడు. రియలీ తొండం ఇట్లా పైకి లేపుకుంది. మళ్ళీ వాటర్ పోతే కనుక దానికి హచ్చం బుచ్చం అవుతుంది. అందుకని ఈసారి నుంచి కోల్డ్ చేసిందా అని అడగకండి మీరు. ఏమంటారు తెలుసా? హచ్చం బుచ్చం అయిందా. ఎందుకంటే కోల్డ్ వస్తే కనుక హచ్చి అంటాము, దగ్గుతాం కదా, దగ్గడం బుచ్చం అనమాట. ఠీకే. సో అట్లాగా మీకు ఎవరికైనా జలుబు చేసిందా అని అడిగేటప్పుడు ఎట్లా అడుగుతారంటే కనుక మీకు హచ్చం బుచ్చం అయిందా. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా. అందరినీ అడగండి, పిచ్చి అనుకుంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మనలో మనం ఉన్నప్పుడు ఓకే, మన ఫ్రెండ్స్లో చెప్పుకుందాం. ఠీకే. బ్రిడ్జ్ మీద ఎనిమి పోతున్నారు ఆయన. అరే జేమ్స్, చాలా దెబ్బలు తగిలాయి అతనికి. సైడ్కి వెళ్ళిపోయారు అతను. ఇదేం కర్మరా దేవుడా. అది నువ్వు ఎందుకు గమనిస్తున్నావు? చేశాక ఫైట్ తప్పకుండా చేయాలి. లూట్. వాట్ ద హెల్ వాస్ దట్? లైక్ సీరియస్లీ ఐ లవ్ దిస్. ఏదేసావు? ఏదేస్తే ఇట్లా వచ్చింది? అదే త్రోజ్ అది ఉంటుంది చూడు. ఓకే. నేను ఇది వేసుకొస్తాను. కాదు జేమ్స్, జేమ్స్ ఇలాంటి ఎడ్డిప్ప ఎందుకు అట్లా? ఎడ్డిప్ప హెల్త్ పోతుంది మొత్తంకి. అక్క
అక్క వాటర్ లోకి వెళ్ళిపోయింది అది. కిందకి దుంకి తీసేసుకో. ఇక ఏనుగు వచ్చేస్తుంది, మన ఏనుగు. అది దట్స్ లైక్ ఎ గుడ్ బాయ్. అమ్మయ్య, కానీ మస్తు బాగుందబ్బా ఇది కదా, లైక్ ఇట్లా సూపర్ కూల్ కదా. ఫ్రంట్ లో ఒక ఎనిమి. Watch out! నైస్ అని వెళ్ళిపోతా. నైస్ అని. ఇంకొక అతను ఇక్కడ చెట్టు పక్కన ఎక్కడో ఉంటాడు. కాదు, ఆ ఏనుగు పరిగెత్తే సౌండ్కే సగం పరిషన్ అయిపోతారు జనాలు. అంటే ఏం జరుగుతుంది ఏంది అర్థం అవ్వదు. ఇంకొక ఏనుగు, ఇంకొక ఏనుగు వచ్చేసింది. ఆపోజిట్ అంత దూరం ఇక్కడే ఉన్నారు. ఇంత సైలెంట్ గా నన్ను ఎలా ఇస్తారనియా? చచ్చా, ఆయన చచ్చారు. Watch out! నా దగ్గర చెట్టు దగ్గర నేను డిస్ట్రాక్ట్ చేస్తావని. పడ్డారు. కొట్టొచ్చు. ట్రీ చుట్టూ బ్రదర్. వాట్ మా సునుండని కొడుతున్నాడు వాడు. డిస్ట్రాక్ట్ చేసి అయిపోతుంది. నైస్ వన్. జేమ్స్ అట్లా పరిగెడుతున్నాడు. ఏంది జేమ్స్? ఏమైందిరా? అచ్చిండు, కాల్చిండు, పోయిండు. జేమ్స్ అట్లా పరిగెడుతున్నా. Oh my God. This is super crazy అబ్బా. కొట్టండి. కొట్టారు, ఇంకో 1 HP ఉంటుంది. వాడిని కొట్టేసేయండి. తిట్టినట్టు ఆగండి. ఆ ఏనుగుని ఇట్లా బలి తిప్పుతున్నా జేమ్స్. వచ్చేసా. ఆ చెట్టు ట్రింగ్ అది. ఓ మై గాడ్, బుజ్జిగా ఎట్లా ఓ మై గాడ్, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ యాక్చువల్లీ. ఎంత క్యూట్ గా ఉందంటే, ఇంతే ఉంది బుజ్జిలాగా. బుజ్జిగా చెట్టు దొరుకుతుంటే పిచ్చెక్కేసింది. ఎవరు రావాడు? Bring him from the yard.